ఒక్కసారి మాయను అలాగా ఆయన మీద ప్రసరింపజేశాడు. మానవుడైపోయినాడు, ఆడదై పుట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, 60 మంది సంతానాన్ని కూడా కన్నాడు నారదుడు. విధివశాత్తు 60 మంది, ఇదంతా భగవంతుడి యొక్క లీల కదా. 60 మంది సంతానం కూడా గతించిపోయారు. గతించడం సహజం కదా. కాలపురుషుడు ఉంటాడు, ఆయనకి ఏ సెలవులు లేవు. మనం ఉద్యోగంలో ఉంటాం, మన యొక్క సెలవులు, సరెండర్ లీవులు, ఎరండ్ లీవులు, ఈ లీవులు, ఆ లీవులు, హాఫ్ డే లీవులు, రకరకాల లీవులు. లీవులు లేనటువంటి వాళ్ళు ఈ జగత్తులో ఇద్దరు ఉన్నారు. ఒకటి సూర్య భగవానుడు, ఒకటి యమధర్మరాజు. వాళ్ళకు సెలవులు లేవు పాపం. ఎప్పుడు 365 రోజులు అనుక్షణం వాళ్ళు పనిలోనే ఉంటారు. ఎక్కడ దొరుకుతాడా తాడేద్దామని ఈయన, ఆయన ఎక్కడ ఎవడు ఉంటాడా ప్రకాశింపజేద్దామని ఆయన. ఇట్లా 60 మంది కూడా గతించిపోయారు. మొరబెట్టుకున్నాడు విష్ణుమూర్తికి, స్వామి నేను నా పుట్టుక మొత్తము కూడా బ్రహ్మ మానస పుత్రునైన నేను మీ పాద పద్మాల చెంత నా మనస్సును నిమగ్నం చేసి నారాయణ 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 అని మీ మంత్రంలోనే తప్పిస్తూ ఉన్నానే, నాకేమిటి శాపం? నా బిడ్డల్ని ఎందుకు ఇలాగా సంహరించారు స్వామి అని అడిగితే, నాయనా వాళ్ళు నిత్యులు, శాశ్వతం. మరణం చెందిన వాడు అంతటితో అయిపోయినట్లు నీ బిడ్డలకు శాశ్వతత్వాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పి ఆ 60 మందిని 60 సంవత్సర నామాలతో ఆయన సృష్టింపజేసి, ఈ 60 మంది ప్రతిసారి వడి చక్రం ప్రభవ నుంచి అక్షయ దాకా అలాగ ఆ చంద్రార్కం తిరుగుతూనే ఉంటారని విష్ణుమూర్తి ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఆ 60 మంది నారద పుత్రులే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలు. అలాంటి 60 సంవత్సరాల్లో 5 పుత్రులు ఉన్నారనుకోండి, మనకు 10 మంది ఉంటారు మన ఇంట్లో. లోకే జనాః బహుళః సంతి సాధుతా ఇది అంటాం. అందరూ మంచి వాళ్లే ఉండరు, అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా. కొంత అటు ఉంటుంది, కొంత ఇటు ఉంటుంది. మన 5 ఒకే రకంగా లేవు కదా. అలాగే ఈ 60లో కూడా కొన్ని కఠోరమైనటువంటి నామాలు ఉన్నాయి, వినటానికే భయంకరంగా ఉంటాయి. రాక్షసాట, ఖర, దుర్ముఖి, దుందుభి, అబ్బో విరోధి, వికృతి. వికృతి అంటే మహావైకృతంగా ఉంటుంది, చూడటానికి మనం భయపడతాం. ఇలాంటి సంవత్సరాలన్నీ కూడా గడిచిపోయినాయి. ఇలాంటి సంవత్సరాలన్నింటిలో కూడా మానవ జాతి మనుగడ సాధించింది. ఏమైపోలా స్కైలాగ్ పడలే కదా, పేర్లలోనే ఉంది. అలాగనుకుంటే నిన్నటి వరకు మనం అనుభవించినటువంటి సంవత్సరం విశ్వావసు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వమనగా చరాచరమైనటువంటి జగత్తు. వసువు అంటే బంగారం, ధాతువులు, అష్ట వసువులు, 8 ధాతువులతో కూడినటువంటి నిధి నిక్షేపాలతో కూడినటువంటిది విశ్వావసు అంటే. అందుకనే ఈ భూమిని వసుధ అన్నాం. మరి గతించింది విశ్వావసు నామ సంవత్సరం కదా. అబ్బా ఎన్ని చూసామండి. పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగిందా? నిన్నటిదాకా ఇజ్రాయిల్ ఇవన్నీ కొట్టుకుంటూనే ఉన్నాయా? కాబట్టి పేరులో ఏమీ లేదు. పేరును చూసి కలత చెందాల్సిన అవసరమేం లేదు. అందువల్ల పరాభవ నామ సంవత్సరంలో మనం ఏమన్నా పరాభవాలు పొందుతామో అనేటువంటి బాధ, భయము ఎవరికి అక్కర్లేదు. చాలా హాయిగా ఆనందంగా కోదండరాముడు మనల్ని చూస్తూనే ఉన్నారు. ఆయన నమ్ముకుంటే, నీ పాద పద్మాలనే నేను సేవించాను నాయన, నిన్నే తప్ప నేనెవరినీ కొలవను, నీవే తప్ప